ఖర్చుగా ఎందుకు మనకి మంచి టైము అసోసియేట్స్ మనం గెట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఎలక్షన్ మే 30 అండ్ జూన్ 4 రిజల్ట్స్ ఉంది కదా. ఇప్పుడు మన కస్టమర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, బాగా ఎండలండి రాలేము, ఎలక్షన్స్ ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, 5 to 10 మెంబర్స్ మనం రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు 60% అంటే 6 మెంబర్స్ అయినా కానీ మన దగ్గర యాక్టివ్గా ఉంటే సేల్స్ అనేవి ఈజీ ఉంటాయి. రేపు జూన్ 4 తర్వాత మనీ ఫ్లోడింగ్ జరుగుతుంది ఖచ్చితంగా. ఆ టైంలో మీరు రెడీగా ఉండాలా, మీ వెనకాల టీం కూడా రెడీగా ఉండాలా. ఇంకోటి ఏంటంటే మేడం గారు వాళ్ళు చాలా కష్టపడ్డారు, ఆ టీం తరఫు నుంచి సేల్ అయింది 564 స్క్వేర్ యార్డ్స్ అంటే మామూలు విషయం కాదు. సో ఆ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కష్టపడాలి, నేను కూడా కష్టపడుతున్నాను, అందరూ కష్టపడుతుంటారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు అది సేల్స్ అవుతాయి అనమాట. అంటే మనం హార్డ్ వర్క్ కానీ ఆ ప్రాసెస్ కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం, వాట్సాప్ స్టేటస్ కానీ ఓకే మన టీంతో మాట్లాడడం కానీ అసోసియేట్తో మాట్లాడడం కానీ అన్నీ చేస్తూ వెళ్ళాలి. ఎక్కడ ఆగకూడదు అనమాట. నిరుత్సాహపడతామంటే మనం మోటివేట్ చేసుకోవాలా. ఆ మోటివేషన్ కూడా మీకు లేకపోతే ఇలాంటి మీటింగ్స్ రావాలి ఖచ్చితంగా. మన సీనియర్స్ మనకి ఏంటంటే సపోర్ట్ ఇస్తారు, మోటివేషన్ కూడా ఎలా చేసుకోవాలి